తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణ రైతులు ఎవరైతే ఎప్పుడెప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి మూడో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ని అయితే కేటాయించబోతుంది. ఇక చాలామంది రైతన్నలు ఒకటో విడత కానీ, రెండో విడత కానీ, మూడో విడత కింద అర్హత సాధించినప్పటికీ, సాగు చేసినప్పటికీ, పంట భూమిని పండిస్తున్నప్పటికీ మీరు అర్హతగా తేలినటువంటి కూడా ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో, ముఖ్యంగా ఈ రెండో విడత, మూడో విడతలో ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే నిధులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో, సో అటువంటి రైతులకు ఇదొక మంచి శుభవార్తనైతే మీరైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనితో పాటుగా అదిరిపోయే ఇంకొక శుభవార్త ఏంటంటే, ఇక ఈ మే నెల చివరి ఆఖరులోపు ఏదైతే యాసంగి రైతు భరోసా పంట పొలాల్లో పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను పంపిణీ చేసిన వెంటనే తెలంగాణలో వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను మళ్ళీనైతే పంపిణీ చేసేందుకు ఇక్కడ కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఏదైతే పోయినసారి మనకి వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయల నిధులను అయితే ఒకేసారి రైతుల ఖాతాలలో విడుదలను అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి వచ్చేసి మనకి విడతల వారీగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అవి ఎలా జమ చేయనున్నారు, ఇక ఇప్పుడు జమ చేసినట్లుగా ఆ డబ్బులు జమ చేస్తారా, లేదంటే పోయినసారి జమ చేసినట్లుగానే ఆ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు మూడో విడత కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని ఎకరాల రైతులకు, ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలిపినట్లు ఇక్కడ సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులు వచ్చేసి ఏదైతే రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మనకి మొదటి విడత కింద 2,600 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం అయితే జరిగింది రైతుల ఖాతాలలో. దాదాపు 10 గుంటల నుంచి మొదలుకొని 3.5 ఏదైతే 3 ఎకరాల లోపు. ఇక రెండో విడత కింద వచ్చేసి 3,600 కోట్ల రూపాయల నిధులని రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి 3 ఎకరాల నుంచి మొదలుకొని 5.5, 6 ఎకరాల వరకు. ఇక ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా చాలామందికి 3 ఎకరాల నుంచి కూడా ఇంకనైతే జమ కాలేదు. సో 3 ఎకరాల నుంచి మొదలు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు రైతుల ఖాతాలలో పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మనకి ముఖ్యంగా ఈ మే నెల చివరి ఆఖరులోపు అన్ని జిల్లాల రైతుల ఖాతాలలో, అన్ని ఎకరాల రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలోనైతే మూడో విడత రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.